ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళారు కాబట్టి ఎగ్జామ్లో దేవుడు తోడుండాలి అంటే, ఎగ్జామ్లో పిల్లలకి దేవుడు బుద్ధిని జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే ఎవరు కావాలి? దేవుడు ఏమై ఉండాలి? తోడై ఉండాలి, సహాయం చేయగలిగిన వాడై ఉండాలి. అయితే సహాయం చేయాలి అంటే, వాళ్ళ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళకి ఎలాంటి జ్ఞానం కావాలి? సమయోచితమైన జ్ఞానం కూడా చాలా అవసరం. మొదటి దినవృత్తాంతములు 12:32 చూసినట్లయితే, ఇస్మాకారీలలో సమయోచిత మొదటి దినవృత్తాంతములు 12:32 ఇస్మాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినది ఏదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది. వీరు గోత్రపు వారందరూ వారు బద్దులై ఉన్నారు. అంటే సమయోచిత జ్ఞానము కలిగిన వారు చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? వినాలి. ఎందుకని? వారు ఏమి చేయదలిచినదో చెప్తారు కనుక అందరూ దాన్ని పాటిస్తూ ఉంటారు. ఎందుకని? సమయోచిత జ్ఞానము ఏది చేయదగినదో తెలిసిన జ్ఞానం. అది దేవుని నుంచి వచ్చినటువంటి వరమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఆల్రెడీ మనం ధ్యానించి ఉన్నాం. సొలొమోను దేవుణ్ణి ఒక వరం అడుగుతాడు. ఏంటా వరం? జ్ఞానమును తెలివిని నాకు అనుగ్రహించయ్యా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తగిన జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహిస్తాడు. 12వ వచనంలో చూడండి, కాబట్టి జ్ఞానము తెలివిని నీకు ఇయ్యబడును అని చెప్తున్నాడు. ఏ స్థితికి తగినట్లుగా ఆ స్థాయి జ్ఞానం దేవుడిచ్చాడు. ఎలా? కార్యాలు చక్కబెట్టడానికి కానీ, న్యాయం తీర్చడానికి కానీ, ప్రశ్నలకు జవాబులు చెప్పుటకు కానీ దేవుడు తగినట్లుగా దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దేవుడు పిల్లలు ఎగ్జామ్ రాయించున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు తగిన జ్ఞానము దయచేయునుగాక. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 13వ అధ్యాయం, కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై హర్షించుచున్నది. యెహోవా నాకు మహాకార్యములు చేసి ఉన్నాడు. ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు కీర్తనాకారుడు? మహోపకార్యాలు నీవు నాకు అనుగ్రహించావయ్యా. దానికి కారణం ఏంటి? నేను నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణకి నేను హర్షించుచున్నాను, యెహోవా నాకు మహాకార్యములు చేసి ఉన్నాడు అని కీర్తిస్తున్నాడు. కృప అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడి అనుగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. దేవుని అనుగ్రహం పొందినటువంటి దావీదు హృదయం ఎంతో హర్షిస్తున్నట్లుగా, ఆనందిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అది ఖడ్గం చేత వచ్చిన బలము కాదు. వారి బాహుబలము జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయమును కలుగ చేసును. అంటే ఖడ్గము చేత విజయం రాలేదు, బలము చేత విజయము రాలేదు. మరి దేని ద్వారా వచ్చింది? దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని బాహువు, దేవుని కటాక్షమే విజయాన్ని కలుగ చేస్తుంది. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకి కూడా దేవుని కటాక్షము, ఆయన బాహువు వలన వారికి విజయము దేవుడు అనుగ్రహించునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కనుక మనం గమనించినట్లయితే, రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదవు గనుక
ఆ, ఆ, ఉమ్, ఉమ్. వాటి యందు నిలకడగా ఉండవలెను. రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలుగ చేసేది ఏంటిది? ఆయన యొక్క పరిశుద్ధ లేఖనం. ఎలాంటి లేఖనము? శక్తి గల పరిశుద్ధ లేఖనం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం మనం? బాల్యము నుండి నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, వాటి యందు నీవు నిలకడగా ఉండుము. మనం దేవుని యందు, దేవుని మాటల యందు, ఆయన శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనముల యందు మనం నిలకడగాలి ఉన్నాము అంటే దేవుడు ఏం దయచేస్తానని చెప్తున్నాడు? విజయానందమును దయచేస్తాడు, విజయమును దయచేస్తాడు. అటువంటి విజయము మనం కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా. ఎవరి మూలముగా? యేసు. మన స్వంత మూలముగా, మనం చేసుకున్న పనులను బట్టి కాదు. ఏమంటున్నాడు? నీవేం చేయాలి అంటే శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనమును నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన నీకు జయమిస్తాడు. ఆ జయానికి నీవేం చేయాలంటే స్తోత్రము చేయాలి అని వాక్యం తెలియజేస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. అటువలే క్రీస్తు ఈరోజు ఎగ్జామ్ రాయించినటువంటి పిల్లలకి జయం అనుగ్రహించునుగాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి దేవునికి ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉన్నాడు. ఏమని? నా కుమారుడా, యెహోవా నీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఒక తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? నీ దేవుడు, నీకు దేవుడు తోడై ఉండునుగాక అంటున్నాడు. దేవుడు తోడై ఉండుట మంచిదేనా? ప్రయోజనకరమైన? ఎంతో మంచిది. ఎంతో విజయాన్ని, జయాన్ని మనకి ఇస్తుంది. మనం వర్ధిల్లుతాం. ఈ దీవెన తండ్రి ఇస్తున్నాడు. ఇందాకే చెప్పారు, దావీదు ఇస్తున్నాడు. దావీదుకు తెలుసు ఏంటంటే దేవుడు తోడై ఉంటే ఎంత మంచిదో, ఎంతగా వర్ధిల్లుతారు. మరి మనం కూడా ఇస్తున్నాం కదా మన పిల్లలకి ఆశీర్వచనాలు. ఏమని? చవట, దద్దమ్మ, పనికి మాలినోడా, సావరా, ఇయ్యగా మనం ఇచ్చేది. ఇవ్వలేదా? నిజమేనా? నేను విన్నా. పనికి మాలినోడా, పాపం వాడు పనికొచ్చేవాడే అయ్యి ఉండొచ్చు. పద్దాకలు మన నోటి ద్వారా నువ్వు పనికి మాలినోడివిరా, నువ్వు పనికి మాలినోడివిరా, నువ్వు పనికి మాలినోడు అని తిడతా ఉంటే వాడు ఏమవుతాడు? అదే అవుతాడేమో. చవట చవట, ఎందుకు పనికిరావురా, ఎందుకు పనికిరావురా. నిజంగా వాడు పనికొచ్చేవాడైనా ఏమైపోతాడు? పనికి రాకుండా పోతాడేమో. మనం కొంతమంది తిడుతుంటే నేను విన్నా, నీ కడుపు సల్లంగుండా. నేను విన్నా డైరెక్ట్గా. నేను అడిగాను కూడా, ఏంది మేడం ఏది పద్దాక మీరు తిట్టేటప్పుడు కూడా కడుపు సల్లంగా ఉండండి ఏంటి అని అంటారంటే, వాళ్ళు అంటారు, తిట్టుల్లో కూడా ఎందుకు నాశనం కలగాలి? తిట్టేది ఎవరినో కాదు, నా కొడుకునేగా. దాంట్లో కూడా వాడికి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. మరి మన ఆశీర్వాదాలు పైగా ఉపవాసం ఉంటున్నాం, బాగుంటాయి అనండి, ఇబ్బంది ఏమి లేదు. పిల్లలకి జ్ఞానం కావాలి, చదువు కావాలి, పిల్లడు అభివృద్ధి చెందాలి, అన్ని మేలులు పొందాలి. కానీ మనం మాత్రం భలే ఆశీర్వాదాలు ఇస్తాం కదా, భలే ఆశీర్వాదాలు ఇస్తాం. దానివల్ల ప్రయోజనం ఎవరికి? ఆకులు గాలిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? నెత్తి నోరు కొట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? అందుకే అంటున్నాడు, దావీదు అంటున్నాడు, పిల్లవాడికి ఏ విధంగా ఆశీర్వాదిస్తున్నాడో చూడండి. మనం ఎప్పుడైనా మన పిల్లలకి ఈ విధంగా ఆశీర్వాదం ఇచ్చామా? అయ్యా నీకు దేవుడు తోడై ఉంటాడు రా, భయపడకు. ఏంది ఎగ్జామ్ అంటే భయపడుతున్నావు? ఎందుకు ఇంటర్వ్యూకి ఎందుకు భయపడుతున్నావు? పరీక్షల్లో చదువు రావట్లేదని ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నా లేఖనాలు అవి? బాల్యం నుంచే నేర్చుకుంటున్నాయి లేఖనాలు. ఎలాంటి లేఖనాలు అవి? శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు. ఏది యూజ్ ఏంటి? ఏమంటున్నావు? నువ్వు జావు అంటున్నావు, నువ్వు పనికిరావు అంటున్నావు, శాపనార్థాలు పెడుతున్నావు, నెత్తి నోరు కొట్టుకుంటున్నావు.
దావీదు తన కుమారుని ఎంతగా ఆశీర్వదించాడు. అయ్యా నీకు దేవుడు తోడై ఉంటాడు, నీవు వర్ధిల్లుతావు. నిన్ను గూర్చి దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా నువ్వు ఆయనకు మందిరం కట్టిస్తావు. ఏ రోజైనా అన్నావా, అయ్యా నువ్వు మంచిగా చదువుకోరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు దేవుని పని చేయాలి, మందిరానికి నీకు సహాయం కావాలి, నువ్వు మంచిగా అభివృద్ధి చెందితేనే కదా నీకు సహాయం వస్తుంది. మరి దావీదు సొలొమోనుకి ఆశీర్వదిస్తున్నాడు, నేను నీకు తోడై ఉంటానయ్యా, పరిచర్య చేయడం, మందిరాన్ని దావీదుని మందిరం కట్టించడానికి అన్నాడు సొలొమోను. నువ్వు దేవుని సన్నిధిలో ఒక చిన్న పని చేసినా అది నీకు ఆశీర్వాదకరమే. అది ఎందుకు లేరా ఈ పూట చర్చికి ఎందుకు, వదిలేపో, ఇంట్లో కూర్చోపో, ఇబ్బంది ఏముంది, ఇబ్బంది ఏముంది? దేవుని మందిరం కట్టకపోయినా పర్లేదు, దేవుని సంఘంలో కూర్చొని కన్నీరు కాచి నీ వల్లే నీ బిడ్డ ప్రార్థించడం ఏది? మరి జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్క నుంచి ఏమో మనం మాట్లాడే మాటలు పిల్లల్ని దీవెనలు, మన దీవెనలు భలే మెండుగా ఉన్నాయి. అందుకని ఒకవేళ మనమేమన్నా మన బిడ్డల్ని ఏమన్నా తప్పుగా దీవిస్తున్నామేమో, దావీదు వలె మనము దీవించాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు తోడై ఉంటాడు. తోడై ఉండాలని అనుకుంటున్నారా వద్దా? దేవుడు తోడై ఉండొద్దా? తోడై ఉండాలి. తోడై ఉండాలంటే ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మన మాటలతో అయినా సరే, మన మాటల ద్వారా అయినా సరే చక్కగా మనం మాట్లాడగలగాలి, పిల్లలను దీవించగలగాలి. ఆ విధంగా దీవించకపోతే పిల్లలు ఏం అభివృద్ధి చెందుతారు? మనం ఎన్ని ఉపవాసాలుండి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినా నువ్వు ఇష్టానుసారంగా బిడ్డల్ని తిడుతూ వారిని శాపనార్థాలు పెడుతూ ఉంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? నువ్వేమో దేవుడి సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు కారుస్తూ నా బిడ్డ కావాలి, నా బిడ్డకి స్వస్థత రావాలి, నా బిడ్డకు జ్ఞానం కావాలి, నా బిడ్డకు మేలు జరగాలి, అవన్నీ జరగాలి అంటున్నావు. ఇంటికి పోయి సావరాదురా, నువ్వు ఎందుకు బతుకున్నావు, నువ్వు పనికి మాలినోడు అని తిడుతున్నావు. దేవుడు ఏ దీవెని ఇవ్వాలి నీ బిడ్డకి? ఏ దీవుని అనుగ్రహిస్తాడు? కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నీవు భయపడకయ్యా, నీ దేవుడు, నా కుమారుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు నాన్న, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీవు దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరాన్ని కట్టాలి, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకే అనుకుందాం, ఇక్కడ దావీదు పొజిషన్లో మనమే ఉన్నాం అనుకుందాం. ఎందుకయ్యా భయపడుతున్నావు? యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీవు ఎగ్జామ్ని చక్కగా రాసి రాగలవు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, భయపడకము, జడియకము, వెళ్ళి ఎగ్జామ్ రాయని మనం దీవించామా? దీవించాలి. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దావీదు తన బిడ్డని దేవుడు తోడై అంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే దావీదుకు తెలుసు, ఏమని తెలుసు? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, తోడుగా ఉన్నాడు. దావీదు వర్ధిల్లుటకు కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. నేను అంతకంతకు వర్ధిల్లుటకు కారణం ఎవరు? దేవుడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి తన బిడ్డకు కూడా అదే చెప్తున్నాడు, నేను ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా, నా ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించడానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. తన నేర్చుకున్న పాఠాన్ని, తను అనుసరించిన విధానాన్ని ఏం చేస్తున్నాడు దావీదు? తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియజేస్తున్నాడు. అయ్యా నేను వర్ధిల్లానయ్యా, అంతకంతకు వర్ధిల్లానయ్యా, దానికి కారణం ఏమిటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, కనుక ఇప్పుడు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంతకు వర్ధిల్లాలి అని ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే యోసేపు వర్ధిల్లుతున్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఆయన వర్ధిల్లుచూ ఉన్నాడు. దేవుడు యోసేపు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. కానీ రాజ్యంలోకి వచ్చాడు. రాజ్యంలో వచ్చిన ప్రతి అడుగు కష్టమే, ప్రతి అడుగు
వేదన, ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ యోసేపు కారణం దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక దేవుడు అతని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. 3వ వచనం కూడా చూడండి. యెహోవా అతనికి తోడై ఉన్నాడని అతను చేసినదంతయు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సఫలము చేస్తా ఉన్నాడు. తోడై ఉండటమే కాదు, తోడై ఉన్న దేవుడు సఫలము చేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎలా సఫలం చేస్తాడు? కటాక్షమును కలిగించాడు, అధిపతిని చేశాడు. ఎందుకంటే యోసేపు నిలకడగా ఉన్నాడు, ఆయన పైనే ఆనుకొని ఉన్నాడు, ఎటువంటి పరిస్థితి వచ్చినా పవిత్రతను వీడకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆయన పట్ల యజమానికి కటాక్షమును కలిగించాడు, అభివృద్ధి పొందించాడు, అధికారిని చేసి ఉన్నాడు. ఈరోజు ఎగ్జామ్ రాయిస్తున్న బిడ్డలకు కూడా ఆయన తోడై ఉండి జ్ఞానం ఇచ్చి ప్రతి ప్రశ్నకు జవాబు రాయించునుగాక. పేపర్ దిద్దు వారికి కటాక్షము దేవుడు కలిగించి మంచి పర్సంటేజ్ వేయించునుగాక. దేవుడు యోసేపుకు తోడై ఉండి ఫరో కనిన కలను కల భావాన్ని జరిగించవలసిన పనిని కూడా తెలియపరిచి ఉన్నాడు. దానికి ఫలితంగా యోసేపు విజయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన పిల్లలు కూడా విజయం పొందాలి అంటే దేవుని యొక్క మార్గంలో నడిపించాలి, దేవునితో సహవాసం కలిగి పిల్లలు ఉండాలి. మన ఆశీర్వాదాలు లోకపరమైనది కాకుండా దేవుని వైపు చూస్తూ, అయ్యా నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీవు భయపడుకొని చెప్పే ఆశీర్వాదాలుగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ వాక్యము పలుకుతావో నీ బిడ్డలకి దేవుడు తోడై ఉంటాడు. ఎందుకంటే దావీదు పొందుకొని ఉన్నాడు, తను అనుభవించి ఉన్నాడు, వర్ధిల్లుతానని ఆయనకు తెలుసు. దానికి కారణము దేవుడు తోడై ఉన్నాడని తెలుసు. తండ్రి కుమారుడికి చెప్తూ ఉన్నాడు. ఫలితంగా దావీదు కుమారుడు ఏ విధంగా దీవించబడ్డాడో చూద్దాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ షేబా దేశపు రాణి ఉంటది. ఆమె వేసిన ప్రశ్నలు చదవండి. ఆమె వేసిన ప్రశ్నలకి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాడు. ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికి భావమును చెప్పాడు. ఏం చెప్తున్నాడు? శాబాదేశపు రాణి వేసిన ప్రశ్నకు జవాబు ఇవ్వడమే కాదు, దాని యొక్క భావమును కూడా ఆమెకి విపులంగా చెప్పగలిగాడు. కారణం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క జ్ఞానం. శాబాదేశపు రాణిస్తుంది సాక్ష్యం చూడండి. 10వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. నీ కార్యాల గురించి, నీ జ్ఞానమును గురించి నేను వినిన మాట నిజమే. ఎస్. అయితే అంటే ఇక్కడ ఏమని గమనిస్తున్నాము అంటే ఆమె విన్నది ఈయన చాలా గొప్ప జ్ఞానపరుడని. ఎందుకని? ఆయన ప్రతి ఒక్క ప్రశ్నకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆన్సర్ చేయగలిగాడు. దేవుడు సొలొమోను పరీక్ష సమయంలో తోడై ఉండి ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చేయించగలిగాడు. ఆమె ఏమంటుందో తెలుసా? 10వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు శాపాదేశపు రాణి ఏం చెప్తుందంటే జ్ఞానం ఇచ్చిన నీ దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించడం వల్ల ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ప్రత్యుత్తరాన్ని చెప్పగల శక్తిని ఇస్తాడు, రాయిస్తాడు, చెప్పిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ మేలులన్నీ మనం చేయాలంటే ఏం చేయాలి? మనం దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయగలగాలి. దేవుడు తోడుగా ఉన్నాడు, నేను వర్ధిల్లానయ్యా అని చెప్పేసి మనం మన పిల్లలకి చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే నీవు నిలకడగా నిలబడి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనమును అనుసరిస్తూ నడుస్తూ ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీవు ఎప్పుడైతే చెప్పగలవో, ఏదైతే నీకు కావాలనో దానికి జవాబును దయచేస్తాడు. ప్రార్థనలకు కానీ మనవికి కానీ ఆయన ఏం చేస్తాడు అంటే ఆన్సర్ దయచేస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎజ్రా 7వ అధ్యాయం 6వ వచనం కనుక గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన మనవి చేస్తాడు.
ఈ ఎజ్రా ఆ ఆ మోషే యొక్క ధర్మశాస్త్రం అందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రీన అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎవరు తోడుగా ఉండటం వలన? దేవుడు హస్తము తోడుగా ఉండటం వలన. ప్రవీణ్యత కలిగినటువంటి ఒక శాస్త్రి అయినా దేవుని హస్తము అనుకోవచ్చుగా, నేను ఏదడిగినా నాకు అన్నీ వచ్చు కదా, నేను ప్రావీణ్యత కలిగిన వాడిని కదా అని దేవుణ్ణి విడనాడవచ్చు కదా. అనుకోలేదు. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని వైపు చూడాలి. దేవుని బుద్ధిని అనుసరించి నడిచినట్లయితే ఆయన హస్తము తోడుగా ఉండును. ఆ హస్తం ఏం చేస్తుందంట? అతను ఏ మనవి చేసినా ఆ మనవి అనుగ్రహించబడుతుంది. ఇంకోటి చూడండి, అదే 9వ వచనం చూడండి. ఇంకా ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యము, దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున యెరూషలేముకు చేరుతున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే సురక్షితముగా వారు గమ్యానికి చేరుతున్నారు. సురక్షితంగా వారు వారి గమ్యానికి చేరాలంటే ఏం కావాలి? అక్కడ దేవుని కరుణగల హస్తము వారికి తోడుగా ఉంది. అక్కడ మొదటిగా చూసినట్లయితే దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది. దేవుని యొక్క హస్తము తోడుగా ఉండడం వలన వారు ఏ మనవి చేసినను వారికి అనుగ్రహించబడుతుంది. 9వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన యొక్క కరుణగల హస్తము తోడుగా ఉంది. కరుణగల హస్తము తోడుగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? సురక్షితముగా గమ్యాన్ని చేరుకుంటూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మూడవదిగా 28వ వచనం చూడండి. అది దేవుడైన యెహోవా హస్తము తోడుగా ఉండటం వలన నేను బలపరచబడుతున్నాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క హస్తము వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఆయన తోడుగా ఉండి ఆయన హస్తము మనతో ఉంటే మొదటిగా మనం ఏది అడిగినా మన మనవుల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆయన అనుగ్రహిస్తాను. నీకు మనవి ఉందా? నీకు ఏదైనా కొరత ఉందా? నీకు కావాలా? అయితే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవుని యొక్క తోడు నీకు కావాలి. దేవుని హస్తము నీకుగా ఉండాలి. దేవుని హస్తం ఎప్పుడైతే ఉంటుందో మనం ఏదడిగినా దేవుడు దయచేస్తాడు. కరుణగల హస్తం. నీవు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, ఎగ్జామ్కి వెళ్తున్నారు, పిల్లలు సురక్షితంగా రావాలి, కరెక్ట్ టయానికి వెళ్ళాలి, కరెక్ట్ టైం రాసి రావాలి, సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరాలంటే ఏం కావాలి? కరుణగల హస్తము తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉంటే ఆ తోడు మనల్ని ఏం చేస్తుందంట? బలపరచును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు దేవుడు ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు తోడై ఉండి మనం చేసినట్లుగా మనం అడుగుతున్నాం వారి పక్షాన. ఏమని అడుగుతున్నాం? అయ్యా బిడ్డలకి జ్ఞానాన్ని దయచేయండి, ఎగ్జామ్లో విజయాన్ని దయచేయండి. విజయం కాదు తండ్రి, విజయం అంతకు మించి కావాలి, మాకు విజయోత్సవం కావాలి. విజయం అంటే పాసేయండి, మాకు విజయం వద్దు. ఏం కావాలి? విజయోత్సవం కావాలి. ఆ విజయోత్సవం మనం అనుభవించాలి అంటే దేవుడు ఎగ్జామ్ రాయిస్తున్న బిడ్డలకి తోడై ఉండి అటువంటి జ్ఞానమును ఇచ్చునుగాక, బలపరచునుగాక, సంతోషముతో సురక్షితంగా వారు వచ్చునుగాక. అయితే మనం ఏం చేయాలి? మనవి చేయాలి. దేవుని హస్తము వారికి తోడై ఉండాలని, ఆయన యొక్క కృపాహస్తము ఆయనకి తోడై ఉండాలని మనము మనవి చేయాలి. మనము చేస్తే చాలు, అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఎందుకంటే అసాధ్యాన్ని సైతం సాధ్యము చేయగలిగినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమిస్తాడు? విజయమునిస్తాడా? విజయోత్సవమునిస్తాడా? విజయోత్సవమును మాకు దయచేయాలని అనుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం కనుక చూసినట్లయితే మనము ఈ విషయంలో దేవునికి ఏం చేయాలి? మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా నీవు నా బిడ్డకు విజయం ఇచ్చావు, అందును బట్టి నీకు వందనాలు. నీవు నీ కరుణ హస్తమును తోడై ఉంచావు, అందును బట్టి నీకు వందనాలని
మనం ఏం చేయాలట? మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒకవేళ గనక మనం మానితే విజయము విజయోత్సవము రెండు నేను అన్నాం మానక చేస్తారు. మక్క వాళ్ళని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉన్నవాడు, మన పక్షముగా వేద్యమాడువాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే దానియేలు షడ్రకు మేషకు అభిజ్ఞులకు తోడై ఉండటం వలన వారు ఏది అడిగినా కళ భావాన్ని రెండింటినీ తెలియజేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం కనుక చూసినట్లయితే వివేకాన్ని బలాన్ని నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన సంగతిని నీవు మాకు తెలియజేసి ఉన్నావు, నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచు ఉన్నాను అని అంటున్నాను. దేన్ని బట్టి? ఆయన వివేకాన్ని అనుగ్రహించాడట, బలాన్ని అనుగ్రహించాడట, కళ భావానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు, దాని యొక్క మర్మములను కూడా అనుగ్రహించాడు. అందును బట్టి షడ్రకు మేషకు అభిజ్ఞుడు దానియేలు అనేవారు ఏం చేస్తా ఉన్నారు? అక్కడ స్తుతించి ఘనపరుస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి. ఇప్పుడు దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు ఒక కలగన్నాడు, అడుగుతున్నాడు రాజుగారు ఏమని? నేను చూసిన కళను కళ భావమును తెలియచెప్పుట నీకు సత్యమా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అంటే నేను ఒక కలగన్నాను అబ్బాయి, దాన్ని మర్చిపోయాను, ఆ కళ చెప్పాలి నువ్వు నాకు. కళ చెప్తే కళ భావం చెబుతారు, అంతే కదా? కళ చెప్తే కళ భావం చెప్పగలం. ఇప్పుడే ఎవరైనా వచ్చి పలానా దానికి మీనింగ్ ఏంటమ్మా అని నన్ను అడిగారనుకో, మీనింగ్ ఏంటో నేను చెప్పగలను. అసలు నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలంటే ఏంటది? అది ఏంటిదో తెలియాలి కదా. ఇప్పుడు నేను ఏదైనా జవాబు చెప్పాలి అంటే ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న తెలిస్తే దానికి సంబంధించిన జవాబు నేను చెప్పేస్తా. కానీ ఇక్కడ ప్రశ్న నేనే చెప్పుకోవాలి, జవాబు నేనే చెప్పుకోవాలి. ఏంటి నువ్వు చెప్పగలవా అని రాజు ప్రశ్నిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితి ఉందయ్యా అక్కడంటే, ఒకవేళ గనక వాళ్ళు చెప్పకపోతే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్, ఇంకా అయిపోయినట్టే వాళ్ళ కథ. సామాన్యంగా ఆలోచిద్దాం. ప్రశ్న తెలిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పగలం. సరే రాజుగారు అడిగారు కదా, ఏదో ఒకటి ఊహించేసుకొని ఏదో ఒకటి నేను చెప్పేస్తే సరిపోయిందిగా అని అనుకోవచ్చుగా. కానీ ఇక్కడ చూడండి 28వ వచనం, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నీవు చెప్పగలవా అని ఆలోచిస్తే దానియేలు తన తెలివిని గూర్చి కానీ ఆలోచించలేదు అని చెప్పలేదు, కానీ తన గొప్పతనం చెప్పుకోవట్లా. నేను గొప్ప, నేను అది చేయగలను, ఇది చేయగలను, నేను చెప్తాను అని చెప్పొచ్చుగా. ఎందుకంటే కళ భావాన్ని దేవుడు ముందే చెప్పేశాడు కదా. దేవుడు మహిమపరచాల్సిన అవసరం లేదు. ఏముంది అక్కడ? మహిమపరచవచ్చా? ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి అడిగారు, దేవుడు సమాధానాన్ని కళభావాన్ని ముందే చెప్పేశాడు. దానియేలు నేనే చెప్తానని చెప్పొచ్చుగా, తన స్వచ్ఛాన్ని చెప్పుకోవచ్చుగా. కానీ ఏమంటున్నాడో తెలుసా? 28వ వచనం, మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆ స్థితిలో కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టల. నా జ్ఞానం ఉంది, నాకు తెలుసు సమాధానము, దేవుడు ఏంది, దేవుడు ఇచ్చాడని చెప్పాలా, నేను చెప్పకపోయినా పర్లేదు అని అనుకోలేదు. దానియేలు ఏమంటున్నాడు? అయ్యా నేను ఉత్తుత్తోడిని, ఎవరిని నేనేం కాదు, నేను ఏదో అనుకుంటున్నారేమో మీరు, కాదు, నా పక్షంగా ఒకడున్నాడు. ఎవరు? మర్మములను సైతము బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు అని కళ చెప్పాడు, కళ భావమును చెప్పాడు, మర్మములను బయలుపరచగలవాడు దేవుడే అని చెప్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు. ఫలితంగా ఏం చేశాడు రాజు? నీవు సమర్థుడవు. ఎందును బట్టి సమర్థుడయ్యాడు దానియేలు?
దేవుడు తోడై ఉన్నాడు. నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాక్యం చెప్పాను. ఏమని చెప్పాను? దానియేలు ఎట్లాంటి వాడు? ఏ పని వచ్చినా, ఏది చేయవలసి వచ్చినా దేవునికి ప్రార్థన చేయండి అడుగు ముందు పెట్టేవాడు కాదు. దేవుణ్ణి అడిగి పొందుకొని, అయ్యా నాకు మర్మములు బయలుపెట్టయ్యా అని చెప్పేసి అడిగి వేడుకొని వెళ్ళేవాడు. అతనితో పాటు ఎవరెళ్ళుంటారు? దానియేలుతో పాటు ఎవరెళ్ళారు ఆ రాజ్య సమయానికి? దేవుడు, దేవుని హస్తము, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన కార్యము చేయగలిగాడు. కేవలము దేవుడు హెచ్చించాడు. కారణం, ఒక అన్యజనుడు సాక్ష్యము ఇచ్చాడు, నీవు సమర్థుడు అయ్యా, నీ దేవుడు పూజార్హుడయ్యా. ఇందాక మనం చూసినటువంటి దావీదు జీవితంలో కూడా శాబాదేశపు రాణి సొలొమోను విషయంలో ఏం చేసింది? నీ దేవుడికి స్తోత్రం కలుగును కాక అని ఆమె స్తుతించింది. ఎవరిని బట్టి? ఆ సొలొమోనును బట్టి దేవుణ్ణి స్తుతించింది. ఇక్కడ షడ్రకు మేషకు దానియేలు దగ్గర ఉన్నటువంటి రాజు కూడా వారిని బట్టి వారి దేవుణ్ణి స్తుతించారు. మరి మనల్ని బట్టి, మన పిల్లల్ని బట్టి అన్యులు ఏం చేయాలి? మన దేవుని స్తుతించాలి. దేవుడు ఆ విధంగా మన బిడ్డలను హెచ్చించి తగిన జ్ఞానమును, తగిన బలమును, తగిన వివేచనను దేవుని హస్తము తోడేయండి వాడికి అనుగ్రహించాలని కోరుకుంటూ, జయ జీవితాన్ని, విజయోత్సవమును ఆ బిడ్డలకు దయచేయాలని దేవుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.